తగలబెట్టండి సార్. ఏంద్రా మీ లొల్లి? డీజే పెట్టుకుందామా బ్యాండ్ పెట్టుకుందామా? లేదన్నా ప్రతిసారి డీజే పెడతాయి బ్యాండ్ పెడతారు. ఎట్లా పెడతారన్న? ప్రతిసారి డీజే పెట్టేసారి బ్యాండ్ అని ఎట్లా అంటారు? ప్రతిసారి డీజేనే పెట్టుకుంటాను. ఈసారి డిఫరెంట్ ఆలోచిద్దాం, బ్యాండ్ పెట్టిద్దాం. ఏమైతుంది? అట్టెట్లుంటది అన్న, డీజే అయితే పైసలు తక్కువ అవుతాయి, బ్యాండ్ అయితే పైసలు ఎక్కువ అవుతాయి. కొంచెం మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అన్న. లేని ఖర్చు డీజే బ్యాండ్కే వచ్చింది అన్న, బ్యాండ్ పెట్టుడే కంపల్సరీ. ఇదంతా కాదన్న, ప్రసాదం ఎప్పుడు పెడతారు? రేపు పాటలు పెడలేరు, బ్యాండ్ డీజేదికా? పాటలు పెడలేరు, బ్యాండ్ డీజేదికా? మీరు మాట్లాడేది ఏందన్నా నువ్వు మన ఎక్కుంటే మన డీజే గాలి మనం డీజే పెట్టాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? మీరు ఎడిటర్ గా చేసేటోళ్ళు కాదు, బ్యాండ్ అయితే డీజే అయితే ఏందన్నా బ్యాండ్ లేదు, ప్యాడ్ బ్యాండ్ పెడదాం. ప్యాడ్ బ్యాండ్ ఎప్పుడైతే కంపల్సరీ డీజే పెడదాం. లేని అయితే చేసుకొని అంతేరా, డీజే అంటే డీజేనే పెడదాం. డీజే అంతే. ఒక డీజే పెట్టుడు కాదు, అలా రాను బొంబాయికి సాంగ్ చేసుడే చేసుడే ఎగురుడే. అంతే అంతే, బ్యాండ్ పెట్టుడే. అన్న ఇదంతా కాదు, లడ్డు పెడతారు, పులిహోర పెడతారా? మీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి అసలు? డీజే బ్యాండ్ అంటారు. పైసలు లేకపోవడం, పైసలు లేకపోతే మనిషికి ఇంకొని వేసుకుందాం. పంపాల్సిన డీజే పెట్టుడే. ఉన్న పైసలు బ్యాండ్ పెట్టుకున్నా, ఇవన్నీ ఎందుకు? ఇదంతా లొల్లేంద్రా బాయ్, ఈడికి నన్ను ఎందుకు పిలిచారు? ఆడేమో డీజే, ఈడేమో బ్యాండ్, ఏదో ఒకటి ఫైనలైజ్ గారి. అన్న ఈ బచ్చాలు ఎందుకు ఊకే బ్యాండ్ బ్యాండ్ అంటారు? నువ్వు డీజే బుక్ కావాలి. ఎవరు బచ్చాలు? ఎవరు బచ్చాలు? మీరు బచాలు కాకపోతే పెద్దోళ్ళారా మీరు? బ్యాండ్ అంటారు, డీజే అంటారు, వినాయకుడిని చెల్లిస్తాడు వాళ్ళు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏదేమైనా మనదే గెలవాలి, మనమే గెలవాలి అంతే. బ్యాండ్ పెట్టి తీరాల్సిందే మామ, ఈసారి ఎట్లయినా బ్యాండే అంతే. బ్యాండ్ పెట్టుడే, 10 సార్లు డీజే పెట్టుడే అయితే ఈసారి బ్యాండ్ పెట్టుడే ఖచ్చితంగా. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇప్పుడే ఎందుకు కొత్త కావాలంటారు మీరు బ్యాండ్? అరే ఊకే మీ మాట అప్పటికి వెళ్ళి పెద్దమని చెప్తాను, మేము చెప్తాను, మా మాట ఇంటి లేదు. మీరు ఎందుకన్నా ఇట్లా చెప్తారు? మీరు అవసరం కాదు. బ్యాండ్ పెట్టాల్సిందే. కొత్తదనం కోరుకుంటాను, ప్రజలు కొత్తదనం కోరుకుంటారు. పెద్ద మనిషి అయితే బ్యాండ్ పెడతారా అంతగా అన్న డీజే పెట్టిన ఉంటా లేకుంటే అన్నా చూసారా సార్ డబుల్ యాక్షన్? అరే ఫస్ట్ కార్రా మాట్లాడుకుందాం. అన్నా లేదన్నా, బ్యాండ్ అయితేనే పెట్టుడు, డీజే అయితే అవసరమే లేదు. మొత్తానికి అంతే అంతే, మొత్తానికే లేదు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. బ్యాండ్ కోసం పిలిపించింది. ఓకే ఇది ఇంకేంది అన్న, నువ్వు డీజే అని చెప్పినావు, అదే మళ్ళీ బ్యాండ్ మాట ఎందుకు తింటానే? అంతే అన్న, డీజేనే పెట్టుడు కంపల్సరీ, లేదంటే మేము పోతాం. మళ్ళీ డీజే పెట్టేటట్టుంటేనే మమ్మల్ని విలువరి, లేకుంటే లేదు. మళ్ళీ ఇవన్నీ ముచ్చలేదు, వీడు పిలిచిందే డీజే కోసం, మళ్ళీ గాల మాట లేదు. బ్యాండ్ పెట్టుడే, బ్యాండ్ అయితే నడుస్తుంది. బ్యాండ్ పెడతారా లేదా? బ్యాండ్ పెట్టుడే, బ్యాండ్ పెట్ట మాటింటారా? నా మాటింటారా? నా దగ్గర పరిష్కారం ఉంది, షేక్ ఆడిస్తాను రా. ఇద్దరు వింటారు కదా, నా దగ్గర పరిష్కారం ఉంది. టాస్ వేద్దాం, ఇక మీకు కాయన డిసైడ్ చేస్తుంది. మీకు ఏం కావాలి, బొమ్మ బొడుసా? బొమ్మ. మాకు బొట్సు కావాలన్నా.
ఇప్పటికైనా అర్థమైందా దేవుడు ఏం డిసైడ్ చేసిండో ఏం చేద్దామో చెప్పండి. ఏం లేదు, ఇక భజన చేసుకుంటూ పోనే, భజన చేసుకుంటూ పోనే. ఏం లేదు, ఇక భజన చేసుకుంటూ పోనే. మాట్లాడుకోవటాలు లేవు.